మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ టెస్లా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఛార్జింగ్ స్టేషన్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆగస్టు 5వ తారీఖున కొత్త ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేయబోతున్నారు అన్నమాట. సో మాకున్న సమాచారం ఏదైతే ఉందో ఓబెన్ సంబంధించిన ఓబెన్ రార్ ఎలక్ట్రిక్ బైక్ ఈజెడ్ వేరియంట్ ఏదైతే ఉందో అందులో టచ్ స్క్రీన్ వేరియంట్ అనేది ఆగస్ట్ 5వ తారీఖున అయితే మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉందండి. ఇక ఓబెన్ రార్ ఈజెడ్ ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మనకి IPMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 7.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు టాప్ స్పీడ్ వచ్చి 95 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 4.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంది, అది టాప్ అండ్ వేరియంట్. ఆ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే కంపెనీలు చెప్పింది 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసామండి. సో దానికి సంబంధించిన వీడియో కూడా త్వరలోనే మన ఈవీ కుర్రాడ్ ఛానల్ అయితే వస్తుంది. మీకు తెలుస్తుంది అసలు 140 కన్నా ఎక్కువ రేంజ్ వచ్చిందా లేదా అనేది. అలానే ఎలక్ట్రిక్ బైక్ లో ముందు వైపు ఫ్రంట్ స్పేస్ కూడా ఇచ్చారన్నమాట. మీరు ఏమన్నా ఫోన్స్ కానివ్వండి లేకపోతే ఇతర మీ సంబంధించిన సామాన్లు ఏమైనా పెట్టుకునే విధంగా ఉంటుంది. అలానే చార్జర్ పెట్టుకునే విధంగా సీట్ కింద స్పేస్ కూడా ఇచ్చారు. ఇలా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఓబెన్ రార్ ఈజెడ్ వేరియంట్ అయితే ఉంది. దాన్ని టచ్ స్క్రీన్ వేరియంట్ అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆగస్ట్ 5వ తారీఖున ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన తర్వాత ఆగస్ట్ 15వ తారీఖున అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక డెలివరీస్ ఉండొచ్చు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు DPIIT వాళ్ళతో టైప్ అవడం జరిగింది అనమాట. ఇది ఒక భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కంపెనీ అనమాట. సో DPIIT వాళ్ళతో కొలాబరేట్ అయ్యి DPIIT వాళ్ళతో వర్క్ చేసి ఏంటంటే భారతదేశంలో మేడ్ ఇన్ ఇండియా సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, దానికి కావాల్సిన ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈకో సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం అయితే ఈ DPIIT వాళ్ళతో అయితే కొలాబరేట్ అనేది తెలుస్తుంది అనమాట. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకు ఉన్న ప్రత్యేకత అంటే వాళ్ళు ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇప్పటి వరకు వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి సుమారుగా 10 సంవత్సరాల పైగా ఇండస్ట్రీలో ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్. సో అలాంటి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ తో కలిసి భారతదేశంలోని ఈవీ ఈకో సిస్టమ్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. సో వన్స్ ఈ ఈవీ ఈకో సిస్టమ్ ని బిల్డ్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటంటే కొత్తగా ఎవరైనా ఈవీ కంపెనీస్ వచ్చినా కానివ్వండి, లేకపోతే కస్టమర్స్ కి ఏదైనా పార్ట్స్ కావాలనుకున్నా కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో దానికోసం ఇలాంటి టైప్స్ అనేది అవసరం ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడం కోసం. నెక్స్ట్ చూసినట్లయితే సంపూర్ణ ఈవీ కంపెనీ వాళ్ళు PRB హెల్త్ కేర్ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. సో ఎందుకు కొలాబరేట్ అయ్యారంటే ఫిజియోథెరపీని డోర్ టు డోర్ ఇవ్వడం కోసం ఈ PRB హెల్త్ కేర్ ఎవరైతే ఉన్నారో ఫిజియోథెరపీ అనేది ఆఫర్ చేస్తుంటారు పేషెంట్స్ కి. వీళ్ళకి ఎవరైతే సంపూర్ణ ఈవీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 10,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే ఈ PRB సంబంధించిన హెల్త్ కేర్ కంపెనీ వాళ్ళకైతే ఇవ్వబోతున్నారు అనమాట. వీళ్ళు ఎవరైతే ఆ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అక్కడికి వెళ్ళి చికిత్స చేసే వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్ట్రిక్ 2 వీలర్ అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. అందుకోసమే ఈ టైప్ అయితే ఉంది. సో ఇలా మెడికల్ రిలేటెడ్ గా కూడా ఈవీస్ యూజ్ చేయడం అనేది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో తాజాగా పార్లమెంట్ లో కొంతమంది సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఇలాగ ఓవరాల్ గా ఇప్పటి వరకు టైర్ 2 సిటీస్ లో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయంటే దానికి సంబంధించిన సమాచారం రావడం జరిగింది. 4,625 ఛార్జింగ్ స్టేషన్. ఇది కూడా ఏప్రిల్ 1, 2025 సంవత్సరం వరకు ఉన్న ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన డేటా అనమాట. అలానే సభ్యులకి ఏమని సమాధానం ఇచ్చారంటే PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్స్ కోసం ఈ టైర్ 2 సిటీస్ ని ఫోకస్ చేస్తూ 2,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారని చెప్పారు. అందులో భాగంగానే ఇన్ని వరకు వేలల్లో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ కూడా త్వరలోనే ఇన్స్టాల్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఈవీ బస్ మార్కెట్ లో భారతదేశంలో 2,100 ఎలక్ట్రిక్ బస్సులు అయితే తయారు చేయడం జరిగింది. అది కూడా 2025 సంవత్సరం H1 క్వార్టర్లో అయితే జరిగిందనమాట. ఈ H1 డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏ కంపెనీస్ బెటర్గా పర్ఫామ్ చేసిందో కూడా ఒకసారి మనం అయితే చూడొచ్చు. సో ముఖ్యంగా స్విచ్ మొబిలిటీ మరియు ఓఎలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ 2 కంపెనీస్ కూడా బెటర్ పర్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. 2025 సంవత్సరం మొత్తానికి 503 బస్సెస్ అయితే స్విచ్ మొబిలిటీ వాళ్ళు తయారు చేయగా ఓఎలెక్ట్రా వాళ్ళు 366గా ఉంది. ఆ తర్వాత JBM ఆటో లిమిటెడ్ 298 యూనిట్స్. అలానే PMI ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మంచి నెంబర్ చేశారు, 542. యాక్చువల్గా టాప్ వచ్చి 542తో PMI ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇలా ఓవరాల్ గా మొత్తం 2,100 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది ఓవరాల్ గా 2025 సంవత్సరం వరకు అయితే ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే TVS మోటార్ కంపెనీ వాళ్ళు రేర్ ఎర్త్ మెటల్ షార్టేజ్ కి ఆల్టర్నేటివ్స్ కోసం ఎదుగుతున్నారన్నమాట. సో మనకి ప్రీవియస్ గా కూడా ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసాము, అసలు రేర్ ఎర్త్ మెటల్స్ ఎందుకు ఎలక్ట్రిక్ వాహనాల్లో అవసరం అని చెప్పి. ప్రజెంట్ అయితే ఒక షార్టేజ్ అయితే నడుస్తుంది. ఈ షార్టేజ్ రావడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇబ్బందులు అయితే వస్తాయన్నమాట.
అనమాట. కారణం ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో కీలకమైన కాంపోనెంట్ మోటార్ ఏదైతే ఉందో దాంట్లో మనకి రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన మ్యాగ్నెట్స్ అయితే యూజ్ చేస్తారు. ఆ మ్యాగ్నెట్స్ లేకుండా వెహికల్ సంబంధించిన మోటార్ తయారు చేయడం అనేది సాధ్యం కాదు. మరి మోటార్ తయారు చేయకపోతే వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం కుదరదు కదా. సో దానికోసం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆల్టర్నేటివ్స్ కోసం ఎదుగుతున్నట్టుగా అయితే మన సమాచారం అయితే అందుతుందన్నమాట. అయితే కేవలం టీవీఎస్ మోటార్స్ కనే కాదు, బజాజ్ వంటి కంపెనీస్ కూడా ఇలాంటి ఇబ్బందులు అయితే తలెత్తడం జరిగింది. ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్వెంటరీ నుంచే వాళ్ళు ఆ మోటార్ సంబంధించిన రా మెటీరియల్ ఏదో ఉందో దాన్ని యూజ్ చేస్తున్నారు. బట్ అది అయిపోతే మాత్రం ఇండస్ట్రీ పరంగా కూడా షార్టేజ్ వచ్చిందంటే మాత్రం ప్రొడక్షన్ మీద ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జేఎఫ్ గ్రూప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ పార్క్ బ్రేక్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి తీసుకురావడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడే లోకలైజ్ చేసి ఎలక్ట్రిక్ పార్క్ బ్రేక్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్కి అయితే ఆఫర్ చేసి ముఖ్యంగా ఒక ఎలక్ట్రిక్ కార్ కంపెనీకి అయితే ఇచ్చారన్నమాట. వాస్తవానికి ఎలక్ట్రిక్ పార్క్ బ్రేక్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రమే ఎలక్ట్రిక్ పార్క్ బ్రేక్ని అయితే తయారు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ జేఎఫ్ గ్రూప్ వాళ్ళు ఏదైతే ఉన్నారో మన భారతదేశంలోనే డెవలప్ చేసి భారతదేశ కంపెనీస్కి అయితే ఇస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే లోకలైజ్ అవుతాయి కాబట్టి వేరే దేశాల మీద డిపెండ్ అయ్యే అవకాశం అయితే తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలోని ముంబైలో టెస్లా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఛార్జింగ్ స్టేషన్ అయితే ఓపెన్ చేయబోతున్నారు. 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో రీసెంట్ గా మనలో చాలా మంది తెలిసి ఉంటుంది, టెస్లా కంపెనీ వాళ్ళు మోడల్ వై ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారన్నమాట. అయితే దానికి కావాల్సిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కంపెనీ వాళ్ళు అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ముంబైలో అయితే మొత్తం 4 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారన్నమాట. స్పెసిఫిక్గా చెప్పాలంటే గన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో మనకి 250 కిలోవాట్ల డీసీ ఛార్జర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డీసీ ఛార్జర్తోనే మీరు 15 నిమిషాలు అయితే 267 కిలోమీటర్ల టెస్లా కార్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ ఫాస్ట్ ఛార్జర్ని యూజ్ చేసుకోవాలంటే కనుక కిలోవాట్ అవర్కి 24 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తామని చెప్తున్నారు. అదే నార్మల్గా ఏసీ ఛార్జర్ కూడా ఉంటుంది, అది కెపాసిటీ కేవలం 11 కిలోవాట్లు ఉంటుంది. దానికైతే కిలోవాట్ అవర్కి 14 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్టే BYD కంపెనీ వాళ్ళు మరొక కొత్త కార్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ BYD ఆటో 3 ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ కొత్తగా BYD ఆటో 2 సంబంధించిన కార్ని టెస్ట్ చేస్తుండగా దానికి సంబంధించిన ఇమేజ్ అయితే లీక్ అవడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ BYD ఆటో 2 ఎలక్ట్రిక్ కార్ అయితే ఉందో ప్రజెంట్ ఏ నెలలో మార్కెట్లోకి వస్తుందని క్లారిటీ లేదు, కానీ ఇందులో మనకి 12 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. అలానే 45 కిలోవాట్ అవర్ల BYD బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఈ కార్లో అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 380 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ కార్లో రేంజ్ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ వల్ల టాటా హ్యారీ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ యొక్క డెలివరీస్ అయితే భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమైందండి. రీసెంట్ గానే టాటా కంపెనీ వాళ్ళు హ్యారీ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ కారు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. టాప్ అండ్ వేరియంట్ తో 627 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ కార్ DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 21.5 లక్షల రూపాయల నుంచి అయితే ఎలక్ట్రిక్ కార్ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీలు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే IIT మద్రాస్ ఇంక్యుబేటర్ అయిన ప్లగ్ స్మార్ట్ వాళ్ళు ఒక కొత్త మల్టీ లెవెల్ ఛార్జింగ్ నెట్వర్క్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. వీళ్ళు డెవలప్ చేసిన ఈ ఛార్జింగ్ స్టేషన్ యాప్ ఏదైతే ఉంది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఒక నెట్వర్క్ లా పనిచేస్తుంది అనమాట. ఈ వీళ్ళే డెవలప్ చేసిన పేరు వచ్చి రిలే అని ఒక పేరు అయితే పెట్టారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తే కనుక కేవలం ఒకటే ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అంటే ఒక పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన యాప్ లోనే కాకుండా ఎన్ని ఛార్జింగ్ స్టేషన్ యాప్స్ ఉంటే వాటన్నిటిలో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వీళ్ళు ఒక రిలే అని ఒక పేరుతో ఒక మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన యాప్లో వాళ్ళ ఛార్జర్సే కాకుండా ఎవరు వేరే కంపెనీకి సంబంధించిన కానీ ఎలాంటి ఛార్జర్స్ అయితే ఉంటాయో దానివల్ల ఏంటంటే అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ వాళ్ళకి ROI కూడా పెరుగుతుందని చెప్తున్నారు. కస్టమర్స్ కూడా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ డిస్ప్లే అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టాటా కంపెనీ వాళ్ళ మరొక ఎలక్ట్రిక్ కార్ టాటా సియర్రా EVని టాటా కంపెనీ వాళ్ళు టెస్ట్ చేస్తుండగా దానికి సంబంధించిన ఇమేజ్ అయితే చెక్కడం జరిగిందండి. సో టాటా కంపెనీ వాళ్ళు ఇప్పటికీ ఒక క్లియర్ విజన్తో అయితే వర్క్ చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో తీసుకొస్తామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు టాటా సియర్రా EV ఎలక్ట్రిక్ కార్ని అయితే టెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఇది కూడా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో కూడా మార్కెట్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టాటా కంపెనీ వాళ్ళు మల్టీ సిటీ శౌర్య భారత్ ర్యాలీలో అయితే పాల్గొన్నారన్నమాట. సో టాటా కంపెనీ అంటే నథింగ్ బట్ టాటా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ అయితే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో అయితే పార్టిసిపేట్ జరిగింది. ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్స్ ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతాయి, ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ అయితే దీన్ని టెస్ట్ చేశారన్నమాట. ఇందులో భాగంగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ టాటా సంబంధించిన ఛార్జింగ్ గ్రిడ్ ని యూజ్ చేసుకుని మొత్తం 600 కిలోమీటర్ ప్రయాణించడం జరిగింది. అంటే ఛార్జింగ్ పెట్టుకుని ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అనే సింబాలిక్ అయితే చూపించారు. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.